Recording in progress. Yes, good afternoon everyone. Had your lunch? ఓకేనండి. ఇంకా ఇంకా వస్తున్నారండి మీ ఫ్రెండ్స్, ఇంకా రావాలా? సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఇంకా ఓకే ఏంటండి? ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏ ప్రాబ్లం కంప్లీట్ చేసామండి? ఎయిత్ ప్రాబ్లం. ఎయిత్ వన్ కంప్లీటెడ్. ఓకే, ఓకేనండి. ఎంట్రీస్ గుర్తున్నాయా? చెప్తారండి. ఓకే, అందరూ చెప్తారా? ఒక్కొక్కరు చెప్తారా? ఇండివిజువల్గా చెప్తారా? మిక్సా? ఆల్ మిక్సా? ఓకే, చెప్పండి. సెక్యూరిటీస్ ప్రీమియం వాజ్ కలెక్టెడ్ ఇన్ ద అలాట్మెంట్. అలాట్మెంట్లోనే సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద ఎంట్రీ? నెక్స్ట్ రిసిప్ట్ ఎంట్రీ అండి. దట్స్ ఇట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం, లైక్ ముందుగానే ఫస్ట్ కాల్లోనే సెకండ్ కాల్ అమౌంట్ కూడా పే చేస్తాం. సో దెన్ వాట్ విల్ బి ద డ్యూ ఎంట్రీ ఫర్ ద ఫస్ట్ కాల్? మనం ముందుగానే అమౌంట్ కూడా కలెక్ట్ చేసామండి, లైక్ ఫర్ ద సెకండ్ కాల్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సెకండ్ కాల్ అమౌంట్ కూడా ఫస్ట్ కాల్ అని పే చేశారు. దెన్ వాట్ విల్ బి ద డ్యూ ఎంట్రీ ఫర్ ద రికార్డింగ్ ఆఫ్ ది ఫస్ట్ కాల్? చెప్పండి, మళ్ళీ చెప్పండి. కరెక్ట్. టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్. అయిపోయింది. రాంగ్ అయిపోయింది కదండి, రాంగ్ అయిపోయింది. ఏంటండి? ఎగ్జాక్ట్లీ, నేను ఏమని చెప్పానండి, డ్యూ ఎంట్రీ అప్పుడు మీకు తెలుసా అసలు అడ్వాన్స్ పే చేస్తారని? అతను వీఆర్ రికార్డింగ్ ద డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీలో కాల్సిన అడ్వాన్స్ రాదు. మీరు అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది, ఓకే కొంత అమౌంట్ వచ్చేసరికి ఫస్ట్ కాల్ అమౌంట్ వచ్చింది, కొంత అమౌంట్ సెకండ్ కాల్ అమౌంట్ కూడా వచ్చిందని మనకి ఎప్పుడు తెలుస్తుందండి? వెన్ యూ రిసీవ్డ్ ద అమౌంట్, అంతే. సో ఎగ్జామ్లో కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. సో దట్స్ వై కంపల్సరీగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కలెక్ట్ చేసినప్పుడు డ్యూ ఎంట్రీ అంటే సింగిల్గా గుర్తుపెట్టుకోండి, నాట్ ఇన్ ద ఫస్ట్ కాల్ అండి. అలాట్మెంట్లో ఎప్పుడైనా కానీ జస్ట్ మనకి రావాల్సింది అంతా రికార్డ్ చేసుకుంటాం అంతే. అదవుందా? అడ్వాన్స్ అనేది మనకి రావాలని మనం ఎలా డిసైడ్ చేస్తామని మీరు ముందుగానే చెప్తారు అడ్వాన్స్ పే చేయమని? అవసరం లేదు కదా, పే చేయాల్సిన అవసరం లేదు. దెన్ డ్యూ ఎంట్రీ కూడా మీరు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో డ్యూ ఎంట్రీలో ద ఎంట్రీ విల్ బి ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు. అయిపోయింది అంతే. ఓకేనా? ఇది కరెక్ట్ ఎంట్రీ. నెక్స్ట్ రిసిప్ట్ ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టూ కాల్స్ ఇన్ అడ్వాన్స్. లైబిలిటీ ఇప్పుడు క్రియేట్ అవ్వాలి. అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు కదా లైబిలిటీ క్రియేట్ అవుతుంది. అమౌంట్ కలెక్ట్ అవ్వకముందు కానీ మీరు లైబిలిటీ ఎలా క్రియేట్ చేస్తారు? అర్థవుతుందండి? వెన్ యూ కలెక్టెడ్ ద అమౌంట్, మీరు అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు లైబిలిటీ క్రియేట్ చేయండి, టూ కాల్సిన అడ్వాన్స్ అకౌంట్ అని రాసి. బట్ అమౌంట్ కలెక్ట్ చేయక ముందుగానే కాల్సిన అడ్వాన్స్ అనేది రాయకూడదు. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఓకేనండి. ఈ ఎంట్రీ చెప్పండి ఇప్పుడు. కాల్స్ ఇన్ అరియర్స్. అమౌంట్ రావాలి ఫస్ట్ కాల్లో, బట్ రాలేదండి. ఫస్ట్ కాల్కి డ్యూ ఎంట్రీ ఏంటి? అమౌంట్ రావాల్సిన అమౌంట్ రాలేదు. దెన్ వాట్ విల్ బి ద ఎంట్రీ ఫర్ ద ఫస్ట్ కాల్? ఫస్ట్ కాల్కి ఎంట్రీ ఏంటి? టూ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ లేదండి. ఓకేనండి. ఓకే, ఓకేనండి. చెప్పండి ఇంకా. నెక్స్ట్ మళ్ళీ చెప్పండి. కాల్స్ ఫస్ట్ కాల్ మనం లైక్ కాల్ చేసాం, బట్ కాకపోతే కొంత అమౌంట్ అనేది రాలేదండి పబ్లిక్ దగ్గర నుంచి. నౌ వాట్ విల్ బి ద డ్యూ ఎంట్రీ? డ్యూ ఎంట్రీ ఏంటి?
టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. కాల్సిన ఏరియాస్ అచ్చా రిసిప్ట్ ఎంట్రీ చెప్పండి. రిసిప్ట్ ఎంట్రీ ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. అర్థమైందండి ఎంట్రీస్ ఎక్కడ మిస్ అవుతున్నాయో క్లియర్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎంట్రీని. అదే చెప్తున్నాను కదా, బై హార్ట్ చేయొద్దు. బై హార్ట్ చేయడం వల్ల మీకు అది అలాగే గుర్తుంటుంది కానీ, బట్ ఎప్పుడైతే మీరు కాన్సెప్చువల్గా నేర్చుకుంటారో దెన్ నో నీడ్ టు బై హార్ట్ అండి. బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ పాయింట్ మనం కలెక్ట్ చేయకముందు కానీ మనకి ఎలా తెలుస్తుందండి? అది కలెక్ట్ చేయడానికి మనం వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కలెక్ట్ చేయకముందుగానే మనం డ్యూ ఎంట్రీ ఏమని రాసుకుంటాం? వీఆర్ కాన్ఫిడెంట్ దట్ కంపల్సరీగా పబ్లిక్ అందరూ కూడా మనకి పే చేయాల్సిన అమౌంట్ పే చేస్తారని మనం రికార్డ్ చేసుకుంటున్నాం. అండ్ మనకు పే చేయాల్సిందే పే చేస్తారని రికార్డ్ చేసుకుంటాం కానీ ఎక్స్ట్రా పే చేస్తారని కూడా మనం రికార్డ్ చేసుకోం. దట్స్ వై అడ్వాన్స్లో అలాగే అరియర్స్లో కూడా డ్యూ ఎంట్రీ అంటే డ్యూ ఎంట్రీ అంతే. డైరెక్ట్గా కాల్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్, దట్స్ ఇట్. కాల్సిన అడ్వాన్స్ కానీ కాల్సిన అరియర్స్ కానీ డ్యూ ఎంట్రీస్లో రావు. కాల్సిన అడ్వాన్స్ అండ్ కాల్సిన అరియర్స్ అనేది ఎక్కడ వస్తుందండి? రిసిప్ట్ ఎంట్రీలో వస్తుంది. వైల్ రిసీవింగ్ ఒకసారి ఏమో మనం ఏం చేయాలండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్సిన అడ్వాన్స్ అని రాస్తాం. ఒకసారి ఏమో బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్సిన అరియర్స్ అకౌంట్ డెబిట్ టు ఫస్ట్ కాల్ అని రాస్తాం. కాల్సిన అడ్వాన్స్ ఏమో లైక్ ఇట్ విల్ బి క్రెడిటెడ్, కాల్సిన అరియర్స్ ఏమో డెబిట్ అవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? క్లియర్? అర్థమైందా? చెప్పండి. కాల్సిన అడ్వాన్స్ యూ కలెక్టెడ్ ద సెకండ్ కాల్ అమౌంట్ ఆల్సో ఇన్ ద ఫస్ట్ కాల్. సెకండ్ కాల్ అమౌంట్ కూడా ఫస్ట్ కాల్లోనే రిసీవ్ చేసుకున్నారు. దెన్ వాట్ విల్ బి ద రిసిప్ట్ ఎంట్రీ? ఫస్ట్ కాల్ రిసిప్ట్ ఎంట్రీ ఏంటండి? టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్, అంతే కదా రిసిప్ట్ ఎంట్రీ అయితే. అదే డ్యూ ఎంట్రీ అయితే ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, దట్స్ ఇట్. డ్యూ ఎంట్రీ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, కాన్స్టెంట్ అండి. అది బట్టి పట్టండి కావాలంటే. డ్యూ ఎంట్రీ బట్టి పట్టేసేయండి. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, దట్స్ ఇట్. ఇక అందులో చేంజెస్ ఉండవు. అర్థమవుతుందా? ఒకవేళ ప్రీమియం ఉంటే ప్రీమియం కింద టూ ప్రీమియం అకౌంట్ వస్తుంది. సో అందులో ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు. ఈవెన్ దో కాల్సిన అడ్వాన్స్ ఉన్నా కాల్సిన ఏరియాస్ ఉన్నా ఇట్ వోంట్ చేంజ్. చేంజ్ అయ్యేది ఎక్కడ? బ్యాంక్ మన రిసిప్ట్ ఎంట్రీ రాసేటప్పుడు చేంజెస్ వస్తాయి. అర్థమవుతుందండి? క్లియర్? అర్థమైపోయిందా? ఎనీ డౌట్స్? చెప్పండి. ఇంట్రెస్ట్ పే చేయొచ్చా మనం కాల్సిన అడ్వాన్స్ మీద? పే చేయొచ్చా అండి? అరియర్స్ మీద ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోవచ్చా? ఎస్. అచ్చా, మనం ఎంత కలెక్ట్ చేయగలం మ్యాక్సిమం? మనం ఎంత పే చేయగలం మ్యాక్సిమం? 12%. మనం పే చేసేది 12%, రిసీవ్ చేసుకునేది 10. ఈ రెండు కూడా మ్యాక్సిమం లిమిట్స్. ఆర్టికల్స్లో ఏదైనా స్పెసిఫిక్గా రాసుకుంటే ఆ రేట్స్ ఫాలో అవ్వచ్చు. ఓకేనండి. కాల్సిన అరియర్స్కి ఇంట్రెస్ట్ మనకు వస్తుందా, మనం పే చేయాలా? అరియర్స్కి ఇంట్రెస్ట్ మనం పే చేయాలా, మనకు వస్తుందా? కాల్సిన అరియర్స్కి ఇంట్రెస్ట్ మనకు వస్తుందా, మనం పే చేయాలా? కాల్సిన అరియర్స్కి ఇంట్రెస్ట్ మనకు వస్తుందా, మనం పే చేయాలా? ఇంట్రెస్ట్ ఓకే, మనం పే చేయాలండి. కాల్సిన అరియర్స్లో ఇంట్రెస్ట్ మనకు వస్తుందా, మనం పే చేయాలండి? మనకు వస్తుందా అండి? అవునా? ఓకే. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి? వాట్ విల్ బి ద ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్సిన ఏరియాస్? ఎంట్రీ ఏంటండి? డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ చెప్పండి. డ్యూ ఎంట్రీ ఇంట్రెస్ట్ ఆన్ కాల్సిన ఏరియాస్కి వాట్ ఈస్ ద డ్యూ ఎంట్రీ? అచ్చా, మనకి రావాలండి. రావాలి కాబట్టి డెటార్ అంటే లైక్ అతని డెటార్లా చూపించాలి. ఎవరిని? షేర్ హోల్డర్ని. షేర్ హోల్డర్ని డెటార్లా చూపించాలంటే డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? అంటే షేర్ హోల్డర్ని డెబిట్ చేయాలి. మనకి అమౌంట్ రావాలి కదా, ఇన్కమ్ అది మనకి. ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ విల్ బి క్రెడిట్. చదువుకుని ఉంటారు కదా. సో ఇన్కమ్ అనేది క్రెడిట్ చేయాలి. సో అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? డ్యూ ఎంట్రీ అంటే షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్సిన ఏరియాస్ అయిపోయింది. ఒకవేళ అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అతను ఇవ్వాలి అని డెబిట్ చేశారు కదా, ఇప్పుడు ఇచ్చేసారు, అతను క్రెడిట్ చేసేయండి, క్యాన్సిల్ చేసేయండి. అర్థమవుతుందండి? ఇవే కాంప్లికేటెడ్ ఎంట్రీస్. స్టార్టింగ్ అప్లికేషన్ అలాట్మెంట్ అవన్నీ ఏముందండి, సింపుల్ కదా. సో ఇవి మీకు ఇక్కడే లైక్ మొత్తం మిక్స్ అయిపోతుంది. సో ఇవి క్లారిటీగా మీకు అర్థమైతే ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలరు. అండ్ ఈజీగా 6 to 8 మార్క్స్ ఇలాంటి క్వశ్చన్స్ నుంచి మీరు తీసుకోగలరండి. ఓకేనా? అర్థమైందా? కాల్సిన అడ్వాన్స్ కూడా ఎంట్రీ చెప్పేస్తారు, ఇంకా అయిపోతుంది. అదొకటి చెప్పేస్తారండి. కాల్సిన ఇంట్రెస్ట్ ఆన్ కాల్సిన అడ్వాన్స్ డ్యూ ఎంట్రీ ఏంటండి? ఇంట్రెస్ట్ ఆన్ కాల్సిన అడ్వాన్స్. కాల్సిన అడ్వాన్స్ అంటే ఇంట్రెస్ట్ మనం పే చేయాలా, మనకు వస్తుందా? మనం పే చేయాలి. అంటే మనకి అసెట్టా, లైబిలిటీయా? లైబిలిటీ. ఇప్పుడు చెప్పండి ఎంట్రీ. టు
షేర్ హోల్డర్ ఎందుకు క్రెడిట్ చేశారు మీరు? లైబిలిటీ ఫర్ అస్, మనకు లైబిలిటీ కాబట్టి క్రెడిటార్ లాగా క్రెడిట్ చేసాం అతన్ని. క్రెడిటార్ బ్యాలెన్స్ ఎప్పుడు క్రెడిట్ అయి ఉంటుంది కదా, సో దట్స్ వై క్రెడిట్ చేసాం. మనం ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కదా మనకు అది, అట్లా ఇంట్రెస్ట్ మనం పే చేస్తాం అంటే ఎక్స్పెన్స్, ఆల్ ఎక్స్పెన్సెస్ విల్ బి డెబిటెడ్, చదువుకొని ఉంటారు కదా. అండ్ ఎక్స్పెన్స్ అంటే కంపల్సరీగా అసెట్, అది అసెట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ చేయాలి. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఆన్ కాల్సిన అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ టు, అయిపోయింది. ఇవేనండి ఇంకెంట్రీస్. ఇవి కనుక మీకు కరెక్ట్గా వచ్చాయనుకుంటే టోటల్గా ఇష్యూ ఆఫ్ షేర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అంతే కదా. 8 కంప్లీట్ అయిపోయింది కదండి, 9, 10, 11 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఈ చాప్టర్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే. సో ఆల్రెడీ లైక్ కొత్తగా ఎవరైతే వచ్చారో సో ప్రీవియస్ క్లాసెస్ అనేది కంపల్సరీగా వాచ్ చేయండి. అండ్ ఇనిషియల్ క్లాసెస్ స్టార్టింగ్ ఒక 3-4 క్లాసెస్ ఉంటాయండి, అవి కంపల్సరీగా వాచ్ చేయాలి. ఆ తర్వాత మీరు స్కిప్ చేసినా మీరు ఇవన్నీ మళ్ళీ లైక్ కంబైన్ అయిపోవచ్చు. ఓకేనా? క్లియర్. చెప్పండి. షల్ వి స్టార్ట్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇంకోటి ఏంటంటే, అంటే మీరు లాలో ఆల్రెడీ నేర్చుకున్నారండి ఇలాంటిది, మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. షేర్స్ అనేది మనం క్యాష్కి కూడా ఇవ్వచ్చు, ఇన్ కైండ్ కూడా ఇవ్వచ్చు, అవునా కదండి? క్యాష్కి కూడా ఇవ్వచ్చు, ఇన్ కైండ్ కూడా ఇవ్వచ్చు. ఎలా అవుతుంది అలాగా? క్యాష్ కలెక్ట్ చేయకుండా షేర్స్ ఎలా ఇస్తాం మనం? మనం ఒక అసెట్ పర్చేజ్ చేసాం, ఒక 100 lakhs పెట్టి ఒక అసెట్ పర్చేజ్ చేసామండి. వెండర్ వస్తారా, సార్ 100 lakhs ఇవ్వండి, మీరు అసెట్ కొన్నారు కదా, నాకు 100 lakhs ఇవ్వండి అని వచ్చి అడుగుతారండి. అతను అడిగినప్పుడు మనం ఏమని చెప్తామండి అంటే 100 lakhs నా దగ్గర ఉన్నాయి, బట్ నా దగ్గర ఉన్న క్యాష్ బ్యాలెన్స్ అంతా అఫెక్ట్ అయిపోతుంది కదా, దట్స్ వై ఐ విల్ గివ్ మై షేర్స్. షేర్స్ ఇచ్చేస్తానని చెప్పేస్తారు. సో అప్పుడు మనం అసెట్ తీసుకుంటాం, షేర్స్ ఇచ్చేస్తాం, క్యాష్ రాదు మనకి ఇక్కడ. అర్థమవుతుందా? సో అలా కూడా ఎంట్రీస్ రికార్డ్ చేయొచ్చు. అర్థమవుతుందండి? అంటే ఈవెన్ దో ఇఫ్ యూ డిడెంట్ కలెక్టెడ్ ద క్యాష్ కలెక్ట్ చేయకపోయినా కానీ యూ కెన్ ఇష్యూ ద షేర్స్. ఇన్ కైండ్లో కూడా మనం షేర్స్ ఇష్యూ చేయొచ్చు. క్యాష్ కలెక్ట్ చేస్తే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రాసాం కదా, ఇక్కడ క్యాష్ రావట్లేదు, ఏమొస్తుంది మనకి? అసెట్ వస్తుంది కాబట్టి అసెట్ టు క్యాపిటల్, సేమ్ సేమ్ ఎంట్రీస్. ఓకేనా? మనీ అంతే, ఏదైనా సరే. డెట్ ఉంటేనా? అది డిఫరెంట్ అండి. లైక్ అంటే డెట్ ఉన్నప్పుడు ఏంటండి అంటే మనం షేర్స్ ఇష్యూ చేయడం అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో డెట్ అనేది అది లైబిలిటీ డిశ్చార్జ్ చేయడం, అండ్ డెట్ని డిశ్చార్జ్ చేయడానికి అది ఎప్పుడు చేస్తామని అంటే అసలు మన దగ్గర క్యాష్ లేదంటే కంపెనీ లిక్విడేట్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ ప్రాసెస్ చేస్తాం. ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ లో కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఏంటంటే కంపెనీకి లిక్విడేట్ అయిపోతుంది కాబట్టి ఒకవేళ లేదా కంపెనీలో మొత్తం లైబిలిటీస్ అన్ని తగ్గించేస్తున్నాం. మనం తగ్గించేటప్పుడు లైబిలిటీ క్రెడిటర్స్ అందరికి వెళ్ళి మనం ఏమని చెప్తామని అంటే మీకు 10 lakhs ఇవ్వాలి కదా, 5 lakhs ఇస్తాం, ఆ 5 lakhs కూడా మా షేర్స్ ఇచ్చేస్తాం. అది డిఫరెంట్ కాన్సెప్ట్, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ లో జరుగుతుంది. నార్మల్గా మనం ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే లైక్ ఇన్ క్యాష్ కానీ ఇన్ కైండ్ కానీ కలెక్ట్ చేస్తాం. ఓకేనా? సో చెక్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 9. చూడండి, బి లిమిటెడ్ పర్చేజెస్ ద అసెట్స్ ఆఫ్ 10,80,000 ఫ్రమ్ సి లిమిటెడ్. సి లిమిటెడ్ దగ్గర నుంచి ఎన్ని అసెట్స్ పర్చేజ్ చేశారండి? ది కన్సిడరేషన్ వాజ్ పేబుల్ ఇన్ ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 రూపీస్. కన్సిడరేషన్ ఎలా పే చేస్తున్నారంట? ఎలా అండి? ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్, క్యాష్ పే చేస్తున్నారా? ఎంత ఎంత అసెట్ పర్చేజ్ చేసాం మనం? 10,80,000 వర్త్ ఆఫ్ ది అసెట్ పర్చేజ్ చేసాం. పేమెంట్ వచ్చేసరికి ఎలా చేస్తున్నాం మనం? షేర్స్ చేస్తున్నాం. ఈచ్ షేర్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంత అంటండి? అంటే ఫేస్ వాల్యూ 100. ఓకేనా? మేబీ 100 రూపీస్ ఇస్ ద వాల్యూ. అయితే రిక్వైర్డ్ షో ద నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్ అజ్యూమింగ్ దట్ సచ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్. ఎట్ పార్ అంటే ఏంటండి? ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇష్యూ ప్రైస్ కదా, ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇష్యూ ప్రైస్. ఇప్పుడు చెప్పండి, 10,80,000 మనం అతనికి పే చేయాలి, బట్ షేర్స్లో ఇస్తున్నాం. హౌ మెనీ నంబర్ ఆఫ్ షేర్స్ విల్ ఇష్యూ టు సి లిమిటెడ్? ఎలా చేశారు? ఎలా చేశారండి? ఏంటండి? 10,80,000 డివైడెడ్ బై 100, ఎన్ని షేర్స్ వచ్చాయి? 800. సో ఓకే. నెక్స్ట్, సచ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 20%. సచ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 20%. ఇప్పుడు చెప్పండి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయాలి? ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్? ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయాలి? ప్రీమియం కదండి, ప్రీమియంకి ఇష్యూ చేస్తాం. మరి చెప్పండి, 10,000 ఎంత వచ్చిందండి? రాలేదా? 9,000 వచ్చిందా? ఓకే, ఎనీ అదర్ ఆన్సర్? అచ్చా చెప్పండి, మీరు ఎంత పే చేయాలండి అతనికి?
వెండర్కి ఎంత పే చేయాలి? ఎందుకంటే ఎక్కువ పే చేస్తారా? మీరు ప్రీమియంకి ఇష్యూ చేసినా ఎందుకంటే ఎక్కువ పే చేస్తారా? ఎలా ఇష్యూ చేసినా 10,80,000 కంటే ఎక్కువ పే చేయరు. ఎందుకంటే అసెట్ 10,80,000 కొన్నప్పుడు 10,80,000 పే చేయాలి మనం. ఓకేనండి. అయితే ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్క షేర్ యొక్క ప్రైస్ మనం ఎలా డిటర్మైన్ చేస్తున్నామని అంటే ప్రీమియంకి డిటర్మైన్ చేస్తున్నాం. నార్మల్గా ఫేస్ వాల్యూ 100 రూపీసేనండి. నార్మల్గా ఫేస్ వాల్యూ 100 రూపీసే. బట్ మనం ఎలా 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 ఇష్యూ చేస్తున్నాం అతనికి 20% యాడ్ చేసి పే చేస్తున్నాం. అంటే లైక్ ఇష్యూ ప్రైస్ వాజ్ 120 రూపీస్. ఓకేనా? 120 రూపీస్ ఇస్ ద ఇష్యూ ప్రైస్. సో అతనికి ఇవ్వాల్సింది 10,80,000. మనం ఈచ్ షేర్ ప్రైస్ ఎంత అనుకుంటున్నాం ఇప్పుడు? 120కి ఇష్యూ చేస్తున్నాం మనం. నాట్ 100 ఫేస్ వాల్యూ. బట్ మనం ఎంత ఏ ప్రైస్కి ఇవ్వాలండి అంటే 120 రూపీస్కి ఇవ్వాలి. సో దట్స్ వై 10,80,000 డివైడెడ్ బై 120 చేస్తే ఎంత వస్తుందండి? 9,000 షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. 9,000 ఇంటూ 100 ఏమో ఫేస్ వాల్యూ, 9,000 ఇంటూ 20 ఏమో సెక్యూరిటీస్ ప్రీమియం. క్లియర్ కదా? 9,000 షేర్స్ ఇష్యూ చేయాలి. 9,000 ఇంటూ 100 ఏమో మనకి ఏమొస్తుందండి? లైక్ ఫేస్ వాల్యూ వచ్చేస్తుంది. 9,000 ఇంటూ 20 వచ్చేసరికి సెక్యూరిటీస్ ప్రీమియం. దట్స్ ఇట్. ఏమడుగుతున్నారు మనల్ని? నెససరీ జర్నల్ ఎంట్రీస్. అప్లికేషన్ ఉందా ఇక్కడ? అలాట్మెంట్ ఉందా? ఫస్ట్ కాల్ ఉందా? ఫైనల్ కాల్ ఉందా? ఏది కూడా లేదు. ఎవ్రీథింగ్ సింగిల్ ఎంట్రీలో కంప్లీట్ చేసేయండి. అమౌంట్ కలెక్ట్ చేయండి, క్యాపిటల్ పంపించేసేయండి. అర్థమవుతుందండి? సో ఫస్ట్ ఎంట్రీ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ పెట్టేసుకొని హెడింగ్ పెట్టండి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్. Journal entries in the books of B Limited. Issue of shares at par. Issue of shares at par. సింపుల్ క్వశ్చన్స్ ఏనండి. లైక్ చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవి అంతే. ఆల్రెడీ మనం మెయిన్ క్వశ్చన్ ఒకటి చేసాం, ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. ఆ ఒక్క క్వశ్చన్ కూడా చేసామంటే ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకేనా? ఆ ఒక్క క్వశ్చన్లో టోటల్ చాప్టర్ మొత్తం రివైజ్ అయిపోతుంది. అంటే కాల్సిన అడ్వాన్స్ వస్తుంది, కాల్సిన అరియర్స్ వస్తుంది, ఇంకా అదర్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సో అదంతా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రాబ్లం. ఓకే, ఇవి చాలా చిన్న చిన్నవి, జస్ట్ అడ్జస్ట్మెంట్స్ నేర్చుకోవడానికి అంతే. ఎంట్రీ ఎవరైనా గెస్ చేయగలరా అండి? ఫస్ట్ ఎంట్రీ గెస్ చేయగలరా? బ్యాంక్ అకౌంట్ రాదా? తెల్లగేటి బ్యాంక్ రాదండి. అసలు లేకుండా తెల్ల అకౌంట్ బ్యాంక్ అకౌంట్ రాయకూడదా? సూపర్ అండి, ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. సో యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ రాయకూడదు. ఎందుకంటే లైక్ మనం కలెక్ట్ చేస్తుంది బ్యాంక్ కాదు కదా, ఓన్లీ అసెట్ వస్తుంది, మనకి క్యాష్ రావట్లేదు. సో దట్స్ వై అసెట్ ఏంటంటే అక్కడ జస్ట్ అసెటేనా? ఓకే, అసెట్ అకౌంట్ డెబిట్. అసెట్ వచ్చిందండి మనకి. అసెట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ చేసాం. ఎంత వాల్యూ ఆఫ్ ది అసెట్ వచ్చింది? ఓకే, నెక్స్ట్ దానికి మీరేమి ఇస్తున్నారండి? 10,80,000కి షేర్స్ ఇస్తున్నారా? సో దట్స్ ఇట్. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10,80,000. దట్స్ ఇట్. బీయింగ్ 10,800 shares of rupees 100 each issued to B. That's it అండి. ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్ చేసాం మనం? 10,800 నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఆఫర్ చేసామండి. ఈచ్ షేర్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. సో టోటల్గా 10,80,000 అయిపోయింది. దిస్ వాజ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ పార్. అయితే ప్రీమియం అయితే ఎంట్రీ మారిపోతుంది. అవునా? ట్రై చేయండి. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం హెడింగ్ పెట్టేసుకోండి. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం. ప్రీమియంకి అయితే ఎంట్రీ అండి. ఇట్ విల్ బి డిఫరెంట్ ఎంట్రీ పాస్ చేయాలి. అవునా? సేమ్ ప్రీమియం కూడా మనకేంటి అసెట్ అయితే వస్తుంది కదా, అసెట్ అకౌంట్ డెబిట్. ఎంత వాల్యూ ఆఫ్ ది అసెట్ వస్తుందండి? దిస్ విల్ బి సేమ్. దీనికోసం ఈ 10,80,000 వచ్చినందుకు కాను యు ఆర్ క్రియేటింగ్ ద లైబిలిటీ ఏదైతే ఉందో ఆ లైబిలిటీ ఇప్పుడు డిశ్చార్జ్ చేయాలి బై ట్రాన్స్ఫరింగ్ టు ద క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ చదువుకున్నాం మనం? 9,000 ఇంటూ 100 అంటే ఎంతండి? 2. దట్స్ ఇట్. 2 సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. 9,000 ఇంటూ ఎంతండి?
మ్యాచ్ అయిపోయిందా? దట్స్ ఇట్, కంప్లీట్ అయిపోయిందండి. దిస్ ఈస్ ఇన్ కేస్ ద షేర్స్ వర్ ఇష్యూడ్ నాట్ ఫర్ ద క్యాష్, అదర్ దెన్ క్యాష్ కనుక జరిగితే ఇలా చేయాలి. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఇట్లా ఎవరికి డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది అందరికీ? సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అండి, జనరల్గా మనం ఫాలో అయ్యే జనరల్ ఎంట్రీసే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10. చిన్న క్వశ్చన్స్ అండి, ఇంకా లైక్ 11th క్వశ్చన్ ఒకటి కంప్లీట్ అయిపోయిందండి. దిస్ చాప్టర్ విల్ బి ఎండెడ్ అండ్ విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ వన్. ఇలస్ట్రేషన్ నెంబర్ 10. సేమ్ ఇది కూడా అంతే, లైక్ వాట్ వీ డిడ్ రైట్ నో, ఇప్పటి వరకు మనం ఏదైతే చేసామో అలాంటిదే, బట్ కాకపోతే లైక్ హియర్ వీఆర్ నాట్ రిసీవింగ్ ద అసెట్ అండి, అసెట్ రిసీవ్ చేసుకోవట్లేదు. హియర్ విల్ రికార్డ్ ద గుడ్ విల్ రికార్డ్ చేస్తాం, ఎందుకు ఏంటి అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. D Limited issued 2000 shares of 100 rupees each credited as fully paid to the promoters for their services. ఏమంటున్నారండి? ఏంటంట, ఎవరికి ఇష్యూ చేస్తున్నారంట షేర్స్ని? ప్రమోటర్స్కి. ఎందుకు ఇష్యూ చేస్తున్నారండి? ఓకే, అంటే వాళ్ళ దగ్గర ప్రమోటర్స్ దగ్గర నుంచి ఏం కలెక్ట్ చేస్తారు మరి? అమౌంట్ కలెక్ట్ చేయరండి, అమౌంట్ కలెక్ట్ చేయరా? ప్రమోటర్ అంటే ఎవరండి? ప్రమోటర్, మీరు కంపెనీ స్టార్ట్ చేశారు, కంపెనీలో ఉన్న షేర్స్ అన్ని మీవే కదా. ఒకవేళ షేర్స్ అంటే లైక్ కంపెనీలో ఉన్న షేర్ అంతా మీదే, ఆ షేర్ కోసం మీరు మనీ ఇస్తారా? మీ కంపెనీనే కదండి, మీరు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దట్స్ వై ఇక్కడ మనకి ఏంటంటే, అంటే వాళ్ళ సర్వీసెస్ కోసం మనం ఏదైతే షేర్స్ ఇస్తున్నామో అసెట్ రావట్లేదు, అలాగే క్యాష్ కూడా రావట్లేదు. దట్స్ వై ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది గుడ్ విల్ అకౌంట్. వాళ్ళ యొక్క సర్వీసెస్కి వాళ్ళ యొక్క నేమ్ అండ్ వాళ్ళు వర్క్ చేస్తున్న సర్వీస్కి ఇస్తున్నాం కాబట్టి దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది గుడ్ విల్ అకౌంట్. అండ్ ద సేమ్ ఎంట్రీ లైక్ ప్రమోటర్స్కి ఇస్తున్నాం కాబట్టి గుడ్ విల్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. అయిపోయింది, గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అయిపోయిందండి. గుడ్ విల్ వస్తున్నందుకు కాను ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇచ్చేసాం. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏమని చెప్తున్నారు, అండ్ issued 1000 shares of 100 rupees each credited as fully paid to the underwriters for their underwriting services. అండర్ అంటే ఎవరండి? తెలుసా అండర్ అంటే ఎవరండి? ఇది ఓకే, సబ్స్క్రిప్షన్ లైక్ బ్రోకర్స్ అంతే కదా. అంటే లైక్ దే విల్ సెల్ ద షేర్స్, మన షేర్స్ని వాళ్ళు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి సెల్ చేస్తారు, వాళ్ళని మనం అండర్ రైటర్స్ అంటాం. వాళ్ళకి ఏమి ఇవ్వాలండి? మనం కమిషన్ ఇస్తాం కదండి. ఎగ్జాక్ట్లీ, చదువుకున్నారా? ఎక్కడ చదివామండి మనం? ఎగ్జాక్ట్లీ 5%, 2.5% డిబెంచర్స్కి అయితే, షేర్స్కి అయితే చదివారు కదా. సో ద సేమ్ థింగ్ మనకి ఇక్కడ కార్పొరేట్ అకౌంటింగ్లో వీ హ్యావ్ ద సపరేట్ చాప్టర్, అండర్ రైటర్స్కి ఒక చాప్టరే ఉందండి. ఇప్పుడు అండర్ రైటర్స్ కమిషన్ పే చేయాలి, కమిషన్ ప్లేస్లో మనం ఏం కమిషన్ యాక్చువల్గా క్యాష్లో ఇవ్వాలి, క్యాష్లో ఇవ్వకుండా మనం ఏమి ఇస్తున్నామంట? షేర్స్లో ఇస్తున్నాం. చెప్పగలరా ఎంట్రీస్? ఫస్ట్ డ్యూ ఎంట్రీ చెప్పండి. డ్యూ ఎంట్రీ, డ్యూ ఎంట్రీ అంటే అండర్ రైటర్స్ ఇప్పుడు మీకు ఏమవుతారు? డెటార్ అవుతారా, క్రెడిటర్ అవుతారా? అండర్ రైటర్స్కి ఇప్పుడు మనం పే చేయాలి, డెటార్ అవుతారా, క్రెడిటర్ అవుతారా? ఏంటండి, క్రెడిటర్ అవుతారా? క్రెడిటర్ లైబిలిటీ అసెట్ అండి, అప్పుడు డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? సో టూ అండర్ రైటర్ క్రెడిట్ చేయండి. డెబిట్ ఏం చేస్తారండి? ఎక్స్పెన్స్ డెబిట్ చేయండి. అండర్ రైటింగ్ కమిషన్ అకౌంట్ డెబిట్ టు అండర్ రైటర్స్ అకౌంట్. ఓకేనా? పేమెంట్ చేసేటప్పుడు అండర్ రైటర్ ఇప్పుడు క్రెడిటర్ కాదు, ఇంకా ఎందుకు మనం పే చేస్తున్నాం కాబట్టి. సో అండర్ రైటర్ అకౌంట్ డెబిట్ చేసేయండి టు క్యాష్. ఇస్తున్నారా మీరు? ఏదైనా అసెట్ ఇస్తున్నారా? షేర్స్ ఇస్తున్నారు కాబట్టి అండర్ రైటర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్స్ అకౌంట్. దట్స్ ఇట్, అయిపోయిందండి అంతే. నోట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. అర్థమవుతుందా అండి? చిన్న చిన్న ఎంట్రీస్ ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్టే కాబట్టి స్పీడప్ చేశాను. సో మీకు ఏదైనా అర్థం కాలేదు, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. అర్థమైందా? ఓకేనండి, ఫస్ట్ ఎంట్రీ క్వశ్చన్ నెంబర్ 10లో
సో ఫస్ట్ ఎంట్రీ విల్ బి ప్రమోటర్స్కి ఇష్యూ చేయడం అండి. గుడ్ విల్ అకౌంట్ డెబిట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ వాల్యూ ఎంత అండి? 2000 ఇంటూ 100 అంతే కదా? 2000 ఇంటూ 100. డౌట్ అండి? చెప్పండి. అవునండి, అది ఎవరికి? డైరెక్టర్స్ కూడా ఎంప్లాయీస్కి ఇవ్వాలి. డైరెక్టర్స్ చదువుకున్నాం మనం అక్కడ. డైరెక్టర్స్ వాళ్ళు ఏదైతే ఆ, మన సర్వీసెస్ చేసినందుకు కానీ మనం సర్టిఫికేట్ చేసేస్తాం డైరెక్టర్స్కి. వీళ్ళు డైరెక్టర్స్ కాదు, ఓనర్స్. వీళ్ళే ఓనర్స్. వేరే కంపెనీ స్టార్ట్ చేస్తారు. మీ కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మీ సర్టిఫికేట్ చేసేస్తారు. ఓనర్స్కి సర్టిఫికేట్ చేసేందుకు. బట్ ఎగ్జాక్ట్లీ అండి. బట్ అది ఎవరికి ఇస్తామండి అంటే ఓన్లీ డైరెక్టర్స్కే ఇస్తాం. డైరెక్టర్స్ ఎంప్లాయీస్కి ఇచ్చే వాటిని సర్టిఫికేట్ చేసి అంటాం. మీరు ఎంత అంటే మనం ఎంత కష్టపడి మనం ఎంత గుడ్ విల్ జనరేట్ చేసినా అది మనదే కదండి. గుడ్ విల్ జనరేట్ చేసి కష్టపడితే డైరెక్టర్స్కి వస్తుంది, అది మనకు వస్తుంది. అది దట్స్ వాళ్ళకి సర్టిఫికేట్ చేసేస్తున్నాం. మనం ఎంత కష్టపడి మనం ఎంత గుడ్ విల్ జనరేట్ చేసినా అది మనదే కదా. దట్స్ వాళ్ళు సర్టిఫికేట్ చేసి రావు అక్కడ. ఇక్కడ రాదు. ఓకేనా? బట్ ఇక్కడ ప్రమోటర్ అని అందుకని క్లియర్గా చెప్పారు. ప్రమోటర్ అని ఎందుకు చెప్పారండి అంటే మీరు సర్టిఫికేట్ చేసి లింక్ చేయకూడదు ఇక్కడ. అంటే అది డైరెక్టర్స్ది. ఓకేనా? బట్ డైరెక్టర్స్కి మనకు సర్టిఫికేట్ చేసే కాన్సెప్ట్ కూడా ఉందండి. లైక్ వీళ్ళు ఎంతే అంటే డైరెక్టర్స్ కావచ్చు, టెక్నికల్ నోహో ప్రొవైడ్ చేసినందుకు మనం వాళ్ళకి షేర్స్ ఇస్తామని చదువుకున్నాం. డిస్కౌంట్కి ఇస్తాం, లేదా ఫ్రీగా ఇచ్చేస్తాం కదా. డైరెక్టర్స్కి ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మనం వాటిని సర్టిఫికేట్ షేర్స్ అని యూస్ చేస్తాం. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్. ఇక్కడ వాళ్ళ ప్రమోటర్స్ అండి, గుడ్ విల్ వాళ్ళదే, షేర్స్ వాళ్ళవే. సో నో నీడ్ టు అలా అంటే అలా చెప్పాల్సిన అవసరం లేదు అంతే. ఓకేనా? గుడ్. సో గుడ్ విల్ అకౌంట్ డెబిట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ అండి, అండర్ రైటింగ్ కమిషన్. అండర్ రైటింగ్ కమిషన్ అకౌంట్ డెబిట్ టు అండర్ రైటర్స్. ఎంతండి? వాల్యూ ఎంత చూడండి? 1000 1000 ఇంటూ 100 అండి. అంతేనా? ఒకటి చెప్పండి, అండర్ రైటింగ్ కమిషన్ ఇక్కడ ఎందుకు డెబిట్ చేసాం మనం? ఎగ్జాక్ట్లీ ఎక్స్పెన్స్. అండర్ రైటర్స్ ఎందుకు క్రెడిట్ చేసామండి? ఈజ్ ఎ క్రెడిటర్, అతనికి మనం పే చేయాలి కాబట్టి క్రెడిట్ చేసాం. దట్స్ ఇట్. నెక్స్ట్ అండి, పేమెంట్ ఎంట్రీ. అండర్ రైటర్స్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. దట్స్ ఇట్, అయిపోయిందండి. ఏంటండి డౌట్ ఏమన్నా? క్లియర్ అయిపోయిందండి. ఏంటంటే రేపు హాలిడేనే కదా. ప్లాన్స్ ఏంటి? ఏంటండి? అంతేనా? యాస్టీజా? ఓకేనండి. తెలుసు కదా సండే, సండే వాల్యూ తెలుసు కదా మీకు. చాలా తెలుసు కదండి. తర్వాత తర్వాత ఎలా ఉంటుందో సండే. మార్నింగ్ వస్తారు, ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, అయిపోయింది డే అయిపోయింది అంటారు. ఇంకా లాస్ట్కి వెళ్తే మార్నింగ్ ఎగ్జామ్ రాస్తారు, ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఉంటారు. లేదా మార్నింగ్ క్లాసెస్ ఉంటారు, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాస్తారు. నెక్స్ట్ సండే ఎగ్జామా? ఓకే. ఇంకేంటండి? ఓకే. ఏంటండి? ఏంటండి?
ఓకే, క్లియర్ అండి. ప్రాబ్లమే డిస్కస్ చేస్తున్నారా? ఓకే. Shall we, shall we do the last problem? లాస్ట్ ప్రాబ్లం అండి. సో అది అయిపోతే మనకి టోటల్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అయిపోతుంది. ఇష్యూ ఆఫ్ షేర్స్ అయిపోతుంది అంతే. బట్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఫర్ ఫ్యూచర్ అంటే మళ్ళీ ఈ ఎంట్రీస్ ఏదైతే మీరు ఇప్పటివరకు నేర్చుకున్నారో అవన్నీ నెక్స్ట్ చాప్టర్లో కూడా వస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఈ ఎంట్రీస్ అన్ని రాసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఫర్ ఫ్యూచర్, అది ఫర్ ఫ్యూచర్ జరిగినప్పుడు ఎలా చేయాలనేది చేయాలి. బట్ అక్కడ ఒక 2 ఎంట్రీసే ఉంటాయండి. ఆ 2 ఎంట్రీస్ కోసం మళ్ళీ ఎంట్రీస్ అన్ని రాయాలి మీరు. అర్థమవుతుందా? ఒకటి కార్పొరేట్ అకౌంటింగ్లో ఆల్మోస్ట్ మనకి టోటల్ చాప్టర్స్ అన్ని కూడా ఎంట్రీస్ మీదే ఉంటాయండి. మీకు ఎగ్జామ్లో కూడా మీరు ఎంట్రీసే రాయాలి. అంటే క్యాలిక్యులేషన్స్ అంటే మనకి షెడ్యూల్ 3లో వస్తాయి. బ్యాలెన్స్ షీట్, P&L అవి ప్రిపేర్ చేసినప్పుడు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అండ్ మిగతా బ్యాంకింగ్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అవి ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనకి లైక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. మిగతా అదంతా కూడా జనరల్ ఎంట్రీసే. ఓకేనా? ఎగ్జామ్లో కూడా మీరు జనరల్ ఎంట్రీసే అడుగుతారు, జనరల్ ఎంట్రీసే రాయాలి. క్లియర్? ఎందుకని అంటే మెయిన్ సిగ్నిఫికెన్స్ అంతా జనరల్ ఎంట్రీసే. బ్యాలెన్స్ షీట్ తర్వాత నేర్చేసుకుంటాం ఎలాగో. బ్యాలెన్స్ షీట్ ముందు ఈ ప్రాసెస్ తెలియదు కదా మీకు. షేర్ క్యాపిటల్కి ఎలా పంపించాలి, సెక్యూరిటీస్ ప్రీమియంకి ఎలా పంపించాలి, ఫస్ట్ కాల్ అంటే ఏంటి, సెకండ్ కాల్ ఏంటి, అవన్నీ తెలుసా అండి? వాటికి ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలో తెలుసా? తెలియదు. దట్స్ వై ఈ టోటల్ టాపిక్స్ అన్ని కూడా వాటి మీదే ఉంటుంది. రైట్ షేర్స్ ఆఫర్ చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి, బోనస్ షేర్స్ ఆఫర్ చేస్తే ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి, ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి, డిబెంచర్స్ ఇష్యూ చేస్తే ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి, ఇవన్నీ లాలో మీరు కొన్ని కాన్సెప్ట్స్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ చదువుకున్నారా? ఆ ప్రిఫరెన్స్ షేర్స్ ఒక టైం తర్వాత 20 yearsకి లోపు కంపల్సరీగా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నారండి. ఆ రిడెంప్షన్ చేసేటప్పుడు ఎంట్రీస్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేర్చుకుంటారు. అర్థమైందా? ఆ టోటల్గా మీరు అంటే రైట్ షేర్స్ చదువుకున్నారా, మీరు బోనస్ షేర్స్ చదువుకున్నారా, వాటికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ నేర్చుకుంటాం మనం. అర్థమవుతుందండి? అండ్ బేసిక్ అకౌంటింగ్ మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు. లైక్ ప్రొపరేటరీషిప్ ఫార్మ్స్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదండి. ఇప్పుడు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం మనం. కంపెనీలో అయితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి, అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, అల్టిమేట్గా బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి. ఓకేనా? సో ఈ టోటల్ మొత్తం కూడా కార్పొరేట్ అకౌంటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి చెక్ చేసినా కానీ మీకు అర్థమవుతుందండి. దట్ ఈస్ ఫర్ షూర్. ఈ టోటల్ కార్పొరేట్ అకౌంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏ కంపెనీ ఫైనాన్షియల్స్ అయినా ఓపెన్ చేయండి, యూ విల్ అండర్స్టాండ్ ది థింగ్స్. ఎందుకు అక్కడ రాశారో అసలు ఎందుకు, దానికి ఇంప్లికేషన్ ఏంటి, ఎంత వాల్యూ అయి ఉంటుంది, ఫేస్ వాల్యూ ఎంత అయి ఉంటుంది, లేకపోతే ప్రీమియం ఎంత కలెక్ట్ చేశారు, ఆ ప్రీమియం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా క్యాలిక్యులేషన్ చేయగలరు. అర్థవుతుందా? అంటే ఎలా రికార్డ్ చేస్తారో తెలుస్తుంది. అల్టిమేట్గా ఆ ఫైనాన్షియల్స్లో నుంచి రిజల్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఎఫ్ఎం కూడా కావాలి మీకు. ఎఫ్ఎం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, లైక్ ఎఫ్ఎం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫైనాన్షియల్స్ ఇస్తే మీకు మీరే ఓన్గా డెవలప్ చేయాలి, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది. ఆ నాలెడ్జ్ వస్తుంది మీకు. అర్థవుతుందా ఎందుకు ఇచ్చారనేది? గ్రూప్ 2లో మీకు ఈ సిలబస్ అంతా కూడా కంటిన్యూషన్ అంతా. అంటే మీకు కార్పొరేట్ అకౌంటింగ్ నేర్చేసుకొని తర్వాత ఎఫ్ఎం నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటికల్గా కార్పొరేట్ అకౌంటింగ్లో అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేశారు, ఆ అకౌంట్ ఎందుకు రాశారు ఏంటి మొత్తం క్లియర్ కట్గా ఒక నాలెడ్జ్ వస్తుంది. వాటిని బేస్ చేసుకొని మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనకి ఎఫ్ఎంలో ఉంటాయి. రేషియో అనాలిసిస్ అని ఉంటుంది, సో ఆ యొక్క లేకపోతే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, డెరివేటివ్స్ ఉంటాయి. అవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్ని ఆ ఫైనాన్షియల్స్ మీద అప్లై చేశారంటే మీకు రిజల్ట్స్ వస్తాయి. అలా ఒక 10 కంపెనీస్ రిజల్ట్స్ చూసి బెస్ట్ రిజల్ట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. అర్థవుతుందా అండి? సో జస్ట్ ఫర్ ద లైక్ అంటే ఏంటండి అంటే ఇవి రెగ్యులర్గా నేను ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో కూడా అదే చెప్పానండి. కార్పొరేట్ అకౌంటింగ్ కానీ ఎఫ్ఎం కానీ ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటండి అంటే నాట్ ఫర్ ద ఎగ్జామ్ కోసమే కాదు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఇట్ విల్ బీ లైక్ మీతో ఉండే సబ్జెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. అర్థవుతుందా? మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీగా కంపెనీకి వెళ్ళారనుకోండి, ఫైనాన్షియల్స్ కంపల్సరీగా చూస్తారు. ఒక మేనేజర్ రోల్కి వెళ్ళారంటే ఫైనాన్షియల్స్ కంపల్సరీగా ఎలా ప్రిపేర్ చేస్తారనే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మీకు. అర్థవుతుందా? ఇది ఎందుకు ఇక్కడ ఇలా ఎందుకు రికార్డ్ చేశారు, దిస్ ఈస్ నాట్ కరెక్ట్ ట్రీట్మెంట్ యాజ్ పర్ ద కంపెనీ సెక్టర్ మీరు చెప్పగలగాలి. అర్థవుతుందా? ఆ ప్రజెంటేషన్ తెలిసి ఉండాలి, లైక్ ప్రొసీజర్ తెలిసి ఉండాలి, రూల్స్ తెలిసి ఉండాలి. సో అవన్నీ మనకు నేర్చేసుకుంటున్నాం. అర్థవుతుందండి? లాలో థియరీ నేర్చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాబ్లమాటిక్ అకౌంటింగ్ నేర్చుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత ఎఫ్ఎం, దట్ ఈస్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఇప్పుడు కంపెనీకి వెళ్తారండి, కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది కదా అమౌంట్ అనేది. ఆ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనకి అదంతా కూడా మీకు ఎఫ్ఎంలో నేర్పిస్తాం. అర్థమవుతుందా? సో అంటే సబ్జెక్ట్స్ అన్నీ కూడా లైక్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్ అండి. కెరీర్లో యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్చువల్గా నేర్చుకోండి. ఓకేనా? జస్ట్ ఏదో ఎంట్రీస్ నేర్చుకున్నామని కాకుండా
ఎందుకు రికార్డ్ చేసాం, ఎందుకు దానివల్ల యూజ్ ఏంటి, ఎలా జరుగుతుంది, అక్కడ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎందుకు పాస్ అవుతుంది, లేకపోతే ఫైనాన్షియల్స్ ఇలాగే ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం, ఫార్మేట్ ఏంటి, వై ద ప్రాసెస్ ఈజ్ లైక్ దిస్, అలా మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తే బెటర్. అండ్ ఫైనాన్షియల్ ప్రిపేర్ చేసే టైం మనం బ్యాలెన్స్ షీట్ పిఎండ్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేసే టైంకి లైక్ మీకు రియల్గా ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్వి అవన్నీ కూడా చూపిస్తాను. దెన్ యూ కెన్ లెర్న్ ద ఫార్మేట్స్ అన్ని కూడా అసలు ఎలా ఏంటి అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇది బేస్. అసలు మనకి అంటే ఇదొక సపరేట్ కాన్సెప్ట్. అండ్ టు నో ద, మీరు ఏ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసినా కానీ కంపల్సరీగా ఫస్ట్ ఏముంటుందండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఇదే ఉంటుంది. క్యాపిటల్ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ ఎలా రికార్డ్ అయ్యి ఉంటుంది అనేది మొత్తం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆ ఒక అడ్జస్ట్మెంట్, మిగతా అడ్జస్ట్మెంట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్రొపరేటరీ ఫార్మ్స్లో మీరు ఎలాగైతే నేర్చుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ అకౌంటింగ్ సేమ్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. అర్థమవుతుందా? సేల్ చేస్తారంటే రెవెన్యూ రికార్డ్ చేస్తాం, ఎక్స్పెన్స్ ఇంకా అంటే ఎక్స్పెన్స్ కింద చూపిస్తాం, ప్రాఫిట్ వస్తుంది, నెట్ ప్రాఫిట్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్తాం, అసెట్స్ అంటే అసెట్ సైడ్లో రాస్తాం, లైబిలిటీస్ అంటే లైబిలిటీ సైడ్ రాస్తాం. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఒకటే డీవియేషన్ ఎక్కడ వస్తుందండి అంటే క్యాపిటల్ ఇప్పుడు వరకు మనం అది పార్ట్నర్షిప్లో నేర్చుకున్నారు కానీ నాట్ ఇన్ ది కంపెనీలో నేర్చుకోలేదు కాబట్టి ఈ టోటల్ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా అంతేనండి, యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద బ్యాలెన్స్ షీట్. ఇక బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేయచ్చు మనం. అర్థమవుతుందా? ఇంపార్టెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చెప్తున్నాను అంతే. సో చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఉమ్, ఉమ్. అదే కదండి, ఇక్కడ మనం లైక్ కంబైన్డ్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం, ఎక్కడ కూడా ఇండివిజువల్ ఎంట్రీస్ రికార్డ్ చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 crores ఇష్యూ చేశారండి, అందులో ఫర్ ఎగ్జాంపుల్ 2 crores రాలేదనుకోండి, ఆ 2 crores మొత్తం కంబైన్ చేసి ఒకటే ఎంట్రీ పాస్ చేస్తాం. వాళ్ళకి నోటీసెస్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంట్రీ ఒకటే రికార్డ్ చేస్తాం, వాళ్ళని అడిగే టైంకి ఏంటండి, వాళ్ళకి ఇండివిజువల్గా నోటీసెస్ వెళ్తాయి. షేర్స్ ఇండివిజువల్గానే కలెక్ట్ చేసాం కదా, అమౌంట్ అంతే కదండి, అమౌంట్ ఇండివిజువల్గానే కలెక్ట్ చేస్తాం, షేర్స్ ఇండివిజువల్గానే ఇష్యూ చేసినప్పుడు ఒక నోటీస్ పంపించలేమో మనం. ఉమ్. అందరూ ఒకటే టైంకి పే చేయాలి. ఫస్ట్ కాల్ అంటే ఒక డేట్ ఫిక్స్ అయిపోతుంది, ఆ కాల్కి కంపల్సరీగా పే చేయాలి ఎవరైనా కానీ. అందరు ఒక్కొక్కరికి ఒక డేట్ అసలు ఇవ్వరండి, అందరికీ కూడా అలాట్మెంట్ అంటే సేమ్ సిమిలర్ డేట్ విల్ బి గివెన్ టు ఆల్ ద షేర్ హోల్డర్స్. మీరు లాలో కూడా చదువుంటారు కదా, కాల్స్ టు బి మేడ్ యూనిఫామ్లీ టు ఆల్ ద మెంబర్స్. అంటే మీరు ఒకసారి కాల్ చేస్తే అందరికీ కూడా ఒకటేసారి కాల్ చేయాలి, కానీ కొంతమందికి ఒకసారి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో చూసుకొని చేస్తాను సార్ నేను, ఫస్ట్ కొంతమందిని అడుగుతాను, తర్వాత ఇంకొంతమందిని అలా చేయకూడదు. అందరికీ కూడా ఒకటేసారి కాల్ చేయాలి. దట్ ఈస్ ద ఫైనల్ డేట్. ఆ డేట్ లోపల ఎవరైతే పే చేస్తారో వాళ్ళందరూ పే చేసినట్టు, ఎవరైతే పే చేయలేదో వాళ్ళందరూ పే చేయనట్టు. అందరికీ ఒకటే సింగిల్ ఎంట్రీ కాల్స్ ఎంట్రీస్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి సపరేట్గా రిసిప్ట్ ఎంట్రీస్ పడిపోతూ ఉంటాయి. ఎంట్రీస్ మనం కాదు కదండి రికార్డ్ చేసేది, సిస్టమ్ రికార్డ్ చేస్తుంది, ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా. సో మనకు ఎక్కువ ఫ్లో ఉంటుంది అక్కడ. బిగ్ ఎంటిటీస్లో మనకి లైక్ మనం మాన్యువల్గా వెళ్ళాం కదా, ఎవ్రీథింగ్ వాజ్ డిజిటలైజ్డ్. సో మీరు అమౌంట్ పే చేశారని తెలిసిన వెంటనే ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పడిపోతుంది. లైక్ ఈ షేర్ హోల్డర్ తరపున, అంటే కంపెనీలో సెక్యూరిటీస్ కూడా ఫిజికల్ కాదు కదా, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్ ద డిజిటల్గానే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మిస్టర్ ఎక్స్ నుంచి మనకి అమౌంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అది ఎంట్రీ పడిపోతుంది, ఎక్కడ మనం టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇట్ డజంట్ ఎఫెక్ట్. ఓకేనా, చెప్పండి. ఏమవుతుందా అడుగుతారు మిమ్మల్ని అంతే. ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారు, ఒక టైం వరకు వెయిట్ చేస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్. మనం అదే చేయబోతున్నాం. ఏం చేస్తారు, ఇంకొంత టైం వెయిట్ చేస్తారండి, ఆ టైం వరకు కూడా పే చేయకపోతే నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ చాప్టర్ అదే చదువుకోబోతున్నాం. సస్పెన్స్ అది మీకు. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు అర్థమైందండి అందరికీ కూడా? ఎంట్రీస్ అందరికీ వచ్చాయా? షూర్. ఓకే, సో ఎంట్రీస్ హోంవర్క్ రాస్తారండి? రాస్తారా? అన్ని ఎంట్రీస్ ఒక చోట రాసుకుంటారా? ఏంటండి? క్వశ్చన్ కాదండి, ఓన్లీ ఎంట్రీస్ రాయండి చాలు, క్వశ్చన్ వద్దు. క్వశ్చన్ చేయడం ఈజీయా? ఓకే, ట్రై చేయండి. ఎంట్రీస్ అన్ని కూడా ఇప్పటి వరకు మనం ఏదైతే ఎంట్రీస్ చెప్పామో ఆ ఎంట్రీస్ అన్ని కూడా ఒక పేజ్లో కానీ ఒక 2 pagesలో మొత్తం ఫిల్ చేయడానికి ట్రై చేయండి. దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద రిఫరెన్స్. నెక్స్ట్ టైం మీరు ఈ చాప్టర్ చదివేటప్పుడు
ఎంట్రీస్ అన్ని ఒకటే చోట కనిపిస్తాయి. మనం అడ్వాన్స్ ఒక చోట చేసాం, లైక్ అరియర్స్ ఒక చోట చేసాం, అలా కాకుండా ఎంట్రీస్ అన్ని ఎట్ స్టేజ్ ప్రిపేర్ చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. ఓకేనండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి. ఓకే, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ అండి ఈ చాప్టర్లో. లాస్ట్ కాన్సెప్ట్, మనం షేర్స్ ఇష్యూ చేసాం, వినాలండి అందరూ కూడా. వి ఇష్యూడ్ ద షేర్స్ 10 lakhs. మనం షేర్స్ 10 lakhs ఇష్యూ చేసాం అంటే మనం పబ్లిక్కి ఎన్ని షేర్స్ ఆఫర్ చేసాం? 10 lakhs షేర్స్ ఆఫర్ చేసాం. అయితే పబ్లిక్ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ ఎంత వచ్చిందండి అంటే మనకి సబ్స్క్రిప్షన్ వాజ్ ఫర్ 12 lakhs. 12 lakhs షేర్స్కి యాక్సెప్టెన్స్ వచ్చింది. చెప్పండి మీరు ఏం చేస్తారు? ఏంటండి చెప్పానా నేను ప్రోరేట్ అని? చెప్పానా? ఏంటండి చాలా చెప్పానా? ఓకే, ఇక్కడ ఏమని చెప్పానండి, అకౌంట్స్లో ఏం చెప్పుకున్నాం మనం? ఒక ప్రాబ్లం చేసాం, రీఫండ్ కదా. అంటే ఈ 2 lakhs ఏదైతే ఈ 2 lakhs షేర్స్ ఎవరైతే ఎక్సెస్గా పే చేశారో ఆ 2 lakhs షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా వాళ్ళకి రీఫండ్ ఇచ్చేసేయండి. అయిపోయింది ఇంకంతే. వీళ్ళకి రీఫండ్ ఇచ్చేసామంటే మనం ఎంతమందికి ఇంకెంతమంది ఉంటారండి? 10 lakhs కదా. మనం ఆఫర్ చేసింది కూడా 10 lakhs కాబట్టి ఈ 10 lakhs షేర్ హోల్డర్స్కి షేర్స్ ఇచ్చేసేయండి. ఫస్ట్ కేస్. బట్ ఇంకొక పాయింట్ అంటే లైక్ ఇంకొక వే ఉందండి రీఫండ్ ఇవ్వకుండా. అంటే ఇప్పుడు రీఫండ్ ఇస్తే బాధపడతారు కదా షేర్ హోల్డర్స్, అదేంటి నేను షేర్స్ అప్లై చేశాను కానీ లైక్ కంపెనీ నాకు షేర్స్ ఇవ్వలేదు, బాధపడతారు కదండి. అలా లైక్ కంపెనీ ఏంటని అంటే ఆ షేర్ హోల్డర్స్ని హట్ చేయకుండా ప్రొరాటా బేసిస్లో షేర్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఏ బేసిస్ అండి? వెళ్తారా ఇంకా లంచ్కి? ఇప్పుడే గుర్తొచ్చేసిందా? స్నాక్స్ అవేనండి ఇంకవాళ. ఏ బేసిస్ అండి? ప్రోరాటా ఏంటండి? గుడ్. ప్రొరాటా బేసిస్ అంటే ఏంటండి అంటే ప్రపోర్షనేట్గా ఇస్తుంది. అర్థమైందా? అంటే ఏంటని అంటే సింపుల్ అండి. ప్రొరాటా బేసిస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మాధవ్ది బర్త్డే అండి ఇవాళ. ఓకేనా? అయితే మాధవ్ ఏం చేశారండి అంటే కేక్ కట్ చేద్దామని కేక్ తెచ్చారు. మీ అందరికీ కౌంట్ చేసి ఒక 1 కేజీ కేక్ సరిపోతుందని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. చెప్పారా? ఆల్రెడీ చెప్పారు అలాలో. ఎగ్జాక్ట్లీ మళ్ళీ అదేనండి. ఏంటండి? ఓకే, మాధవ్ బర్త్డే అయితే కేక్ తెచ్చారండి. 1 కేజీ కేక్ తెచ్చి పెట్టేశారు ఇక్కడ. మీరందరూ కూడా ఇక వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కేక్ కట్ చేస్తారో తిందామా అని. అయితే ఇక కేక్ కట్ చేద్దామని రెడీగా ఉన్నప్పుడే లైక్ బయట వేరే స్టూడెంట్స్ తెలిసింది మాధవ్ బర్త్డే అని. మాధవ్ మీకే కాదు కదా ఫ్రెండ్, కాలేజ్ మొత్తం ఫ్రెండే. సో దట్స్ వై మాధవ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారండి ఇంకా కేక్ కోసం. ఇప్పుడు చెప్పండి మాధవ్ ఏం చేస్తారండి? పంపించేస్తారా? లేదు లేదు కేక్ లేదు ఏం లేదు పంపించేస్తారా? పంపిస్తారా మాధవ్? పంపిస్తారా? ఏం చేస్తారండి? నార్మల్గా మీ అందరికీ కూడా లైక్ ఒక అందరికీ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఇద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? చిన్న చిన్న ఇవ్వాల్సి వస్తుంది, అంతే కదా. కొంచెం కొంచెం అందరికీ కూడా సగం సగం కట్ చేసి మీకు ఇవ్వాల్సిన పోర్షన్లో హాఫ్ కట్ చేసి ఇచ్చేసారు. అందరికీ కట్ చేస్తారు, మీ నెంబర్కి మీరు కట్ చేశారండి. ఇక ఇద్దాం రెడీగా ఉన్నప్పుడు అందరు కూడా వచ్చి పాట పాడేశారు. లైక్ అందరు సాంగ్ అనేది ప్లే చేశారు. ఇక మాధవ్ ఏం చేయగలరు? ఇవ్వలేరు కదా. దట్స్ వై ఆల్రెడీ కట్ చేసిన కేక్స్ని ఏం చేశారు? ఇంకొంచెం సగం సగం కట్ చేశారు. అర్థమైందా? అంటే ఇప్పుడు లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా హట్ అయ్యారా? హట్ అవ్వట్లేదు. మీరేమైనా హట్ అవుతారా? హట్ అవుతారండి? ఓకే, అలా అయితే సో హట్ అయితే ఇంకేం చేయలేరు మాధవ్. ఇంకా 1 కేజీ కేక్ అంతేనండి ఇంకా. అంతే. సో అంటే ఇక్కడ ఏంటండి ప్రపోర్షనేట్ బేసిస్లో ఎక్సెస్గా ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా ప్రపోర్షనేట్ బేసిస్లో మనం అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటండి అంటే జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి, అదే లాజిక్ ఇక్కడ. లైక్ 100 షేర్స్ ఉన్నాయి మన దగ్గర, ఓకేనా? 100 మెంబర్స్ అప్లై చేస్తే ఓకే. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఏం లేదు, లైక్ ఇప్పుడు 2 షేర్స్ అప్లై చేస్తారనుకోండి ఒక పర్సన్, అతనికి 2 షేర్స్ ఇవ్వం మనం. అంటే ఇప్పుడు మీరు మీ అందరికీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో రావాల్సింది తగ్గిపోయింది. ఎందుకు? మీరు 2 షేర్స్ అప్లై చేసినా మీకు 1 షేర్ ఇస్తా అని చెప్పేశారు.
ఎందుకంటే అంటే మిగతా వాళ్ళకి కూడా లైక్ వీ నీడ్ టు గివ్ ద షేర్స్, మిగతా వాళ్ళకి కూడా షేర్స్ ఇవ్వాలంటే మీకు ఇవ్వాల్సిన షేర్ ఏదైతే ఉందో అందులో కొంత ప్రపోర్షన్ అనేది మీరు ఇచ్చేసేయాలి. దట్స్ వై ఒకవేళ మిస్టర్ ఎక్స్ వచ్చేసరికి 1000 షేర్స్ అప్లై చేశారనుకోండి, అతనికి 1000 ఇవ్వం, మనం 500 ఇస్తాం. అలాగా అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా షేర్స్ ఇచ్చేస్తాం. అని ఎన్ని షేర్స్ ఇస్తామంటే మాక్సిమం మనం ఎంతైతే ఆఫర్ చేస్తాం అన్నీ ఇస్తాం. ఆ ఒక్క కేకే కదా, ఇంకొక కేక్ తీసుకొచ్చారా? లేదు కదండి, అదే కేక్ని డిస్ట్రిబ్యూట్ చేసాం అంతే. ఎందుకంటే అంటే ఇంకో కేక్ తీసుకోవడం అలో లేదు మనకి. ఫర్దర్ ఇష్యూ చేస్తారా మళ్ళీ? ఇష్యూ లేదు, ఈ ఇష్యూలో మీరు ఎంత చేస్తారు అంతే. ఒకటి క్యాన్సిల్ చేయండి లేదా మొత్తం ఇచ్చేసేయండి. సో మొత్తం ఇవ్వాలంటే లైక్ మీరు ఎంతైతే ఆఫర్ చేస్తారో అన్ని చేసి ఇవ్వగలరు కదా. సో అంటే ఈ 10 లాక్ షేర్స్ మనం ఆఫర్ చేసాం కాబట్టి 12 లాక్ అప్లికేషన్స్ వచ్చాయి. బట్ ఈ 12 లాక్ షేర్స్ ఎవరైతే అప్లై చేశారో వీళ్ళందరినీ కంబైన్ చేసి అందరికీ ప్రపోర్షనేట్లో కొంత కొంత అప్లై చేసి అందరికీ 10 లాక్స్ ఇచ్చేస్తాం. దాన్ని మనం ప్రొరాటా బేస్ అంటామండి. అర్థమైందా? గుర్తుంటుందా అండి? సో షేర్స్ అనేది ప్రపోర్షనేట్గా ఇష్యూ చేయాలి. అది మీకు ప్రపోర్షనేట్ బేస్ ఏది అనేది ప్రాబ్లంలో చెప్పేస్తారు. అంటే అది బేస్ ఎంత? 2 అప్లై చేసిన వాళ్ళకి 1 ఇస్తారా, 3 అప్లై చేసిన వాళ్ళకి 1 ఇస్తారా, లేకపోతే 5 అప్లై చేస్తే 2 ఇస్తారా? ఆ బేస్ ఏంటనేది మీకు ప్రాబ్లంలో ఇచ్చేస్తారు. ఆ బేస్ని బేస్ చేసుకొని క్వశ్చన్ లైక్ మనం షేర్స్ అనేది అందరికీ కూడా ప్రాపర్ వేలో అలొకేట్ చేయాలి. అదవుతుందా? సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనండి, చేసేద్దాం ఇప్పుడే. మండే ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు కదా. ఏంటండి హోంవర్క్ చేస్తారా? ఈ క్వశ్చన్ చేస్తారండి? ఏంటండి అర్థం కాలేదండి? ఇదొక్క అవునా? మండే హాలిడే తీసుకుంటారండి? తీసుకోవాల్సి వస్తుంది ఈ ప్రాబ్లం చేస్తే. మీరు హాలిడేనా? ఓకే. సో మ్యాక్సిమం క్వశ్చన్ చదవండి మీరు అందరు కూడా. మీకు తెలిసిన పార్ట్ వరకు కూడా ట్రై చేయండి. లైక్ తెలియని పార్ట్ వదిలేసేయండి, విల్ డూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? బట్ ట్రై చేయండి. 50% ఆఫ్ ది క్వశ్చన్ మీరు చేయగలరు. 50% ఆఫ్ ది క్వశ్చన్ మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకేనా? ఎందుకంటే కొంచెం లెంతీ క్వశ్చన్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఓన్లీ జనరల్ ఎంట్రీస్ రాద్దాం. తర్వాత క్యాష్ బుక్ కూడా అడిగారు, ఈసారి క్యాష్ బుక్ కూడా ప్రిపేర్ చేయబోతుంది. క్యాష్ బుక్ అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు? ఆల్రెడీ క్యాష్ ఎంట్రీస్ రాసుకొని ఉంటాం కదా మనం. క్యాష్ అకౌంట్ డెబిట్ టు అప్లికేషన్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ అలాట్మెంట్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫస్ట్ కాల్. ఆ క్యాష్ ఏదైతే ఉందో అదంతా డెబిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సింపుల్. ఆ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉందో క్రెడిట్లో రాసేస్తే క్యాష్ బుక్ అయిపోతుంది. జనరల్ ఎంట్రీస్ రాస్తే జనరల్ ఎంట్రీస్. ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఫర్ 8 మార్క్స్. 8 మార్క్స్ అడగగలిగిన క్వశ్చన్ అండి. అండ్ క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకే అనిపిస్తుంది చాలా ఈజీ క్వశ్చన్. ఇన్ని క్వశ్చన్స్లో మీకు ఎక్కడైనా టఫ్ అనిపించిందండి? 10 క్వశ్చన్స్ చేశాం కదా, 10 క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ కొంచెం టఫ్ అనిపించింది ఎక్కడన్నా అనిపించిందా మీకు? వన్స్ ఇట్స్ డన్ ఇట్స్ ఆల్వేస్ ఈజీ. చాలా ఈజీ క్వశ్చన్స్ అన్నీ కూడా. అండ్ ఇది కూడా అంతేనండి, చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, జస్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పారు కదా, మీకు ఈ కాన్సెప్ట్ గుర్తుండే చాలు మీరు ప్రాబ్లం చేసేయగలరు. అర్థవుతుందా అండి? సో దట్స్ వై విల్ ట్రై ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో చేద్దామండి. అండ్ ఇన్ బిట్వీన్ ఎంట్రీస్ ఏదైతే చెప్పానో ఆ ఎంట్రీస్ అన్నీ కూడా మళ్ళీ రివైజ్ చేయండి. ఓల్డ్ క్లాసెస్ ఏదైనా కావాలంటే మళ్ళీ అవన్నీ కూడా రివైజ్ చేయండి. బికాజ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇంకోటి చెప్పాను కదండి, ఈ టోటల్గా మనం ఎన్ని చాప్టర్స్ చదవబోతున్నామండి అంటే, ఇక్కడ చూడండి, ఇష్యూ ఆఫ్ షేర్స్, ఫర్ ఫ్యూచర్, రైట్ ఇష్యూ, బోనస్, పెటిక్యూటీ షేర్స్, బైబ్యాక్, ఈసాప్, ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అండ్ అండర్ రైటింగ్. ఇదంతా ఏదైతే చదవబోతున్నామో వీటన్నిటికీ ఈ చాప్టర్స్ అన్నీ మీకు అర్థం కావాలంటే ఈ చాప్టర్స్లో మనం ఏదైతే నేర్చుకుంటామో ఇవి మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ ఉండాలి. దిస్ ఇస్ ద బేస్. ఈ చాప్టర్స్లో మీరు నేర్చుకున్న బేస్ అనేది ప్రతి చాప్టర్లో యూస్ చేస్తాం మనం, ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్. అర్థవుందా? అంటే ఇక్కడ మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ వోంట్ ఎండ్ రైట్ నో. ఇక్కడతో ఎండ్ అవ్వదండి, నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, ఆ నెక్స్ట్ చాప్టర్లో వస్తే అలా ఈ టోటల్ టాపిక్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ఎంట్రీస్ వస్తూనే ఉంటాయి. అర్థవుందా? అర్థమైందండి ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎంట్రీస్. సో ఈ ఎంట్రీస్కి అంటే లైక్ నెక్స్ట్ చాప్టర్లో మనం స్టార్ట్ చేసేది మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆల్రెడీ నేర్చుకుని ఎంట్రీస్తోని. దట్స్ వై సో ఎంట్రీస్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండండి, కాన్సెప్చువల్గానే అర్థం చేసుకోండి. ఓకేనా? బై ఛాన్స్ కూడా అసలు మీకు అర్థం కాకపోతే అడగండి, ఇది ఎందుకు సార్, ఎలాగా, డెబిట్ ఎందుకు అవుతుంది, క్రెడిట్ ఎందుకు అవుతుంది, బేసిక్ ఎంట్రీ కూడా మీకు అర్థం కాకపోయినా అడగొచ్చండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకేనా? బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ కాన్సెప్చువల్గా అర్థం చేసుకుంటేనే ఈ చాప్టర్స్ యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? దట్స్ ఇట్. ఎనీథింగ్ ఎల్స్? సండేనా ఇంకా? ఓకేనండి. సో చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? షల్ వి క్లోజ్ ఫర్ టుడే?
Yes. Yes. So we'll meet in the next class. Thanks everyone. Bye. Happy Sunday. Happy Sunday. Enjoy చేయండి. Recording stopped.